హాయ్ గైస్, ఇవాళ నేను వెజ్ లోడెడ్ పిజ్జా లాగా వెజ్ లోడెడ్ ఉత్తప్పం చూపించాలనుకుంటున్నా. సేమ్ పిజ్జా పైన ఎట్లా ఉంటుందో అట్లే, కాకపోతే బేస్ మాత్రం ఉత్తప్పం అనమాట. ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నా. ఇందులో వేసి అంటే చిన్నగా వస్తే నాకు ప్రాపర్ షేప్ అనేది అవసరం లేదు కాబట్టి అందులో వేసి ర్యాండమ్ షేప్స్ చేస్తున్నా. తర్వాత క్యాబేజ్ కొంచెం పొడుగా తరుగుతున్నా, సో దట్ తినడానికి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో ఒక గిన్నెలో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకున్నాం. మీకు కావాలి అంటే సాంబార్ మసాలా, వెజిటేబుల్ మసాలా, ఇట్లా చాట్ మసాలా ఏదైనా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ ఉత్తప్పం నాకు కొంచెం లావుగా ఇష్టం అనమాట. సో దానిపైన ఫస్ట్ నేను ఉప్పు కారం అది వేసేసిన ఇందాకటి మిక్చర్. ఎందుకు అని అంటే వెజిటేబుల్స్ పైన వేస్తే మనకు కారం అనేది తెలియదు, పిండి చప్పగా ఉంటుంది కాబట్టి. సో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బాగా వేసేసి ఫుల్ అంటే ఫుల్ వెజిటేబుల్స్ వేసి మళ్ళీ ఒక లేయర్ ఉప్పు కారం వేసి బాగా కాల్చేసి 2 sides ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. సో మీరు ఇంకా కావాలంటే బ్రౌన్గా కూడా కాల్చుకోవచ్చు దోశని. చూడండి మన యమ్మీ వెజ్ లోడెడ్ ఉత్తప్పం. ఈ వీడియోకి ఇంతే, బాయ్.